హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు, ఎస్పెషల్లీ జగన్ దగ్గరికి అంటే కింగ్ పిన్ జగన్ లెక్కర్ కుంభకోణంలో అతని అరెస్టే మిగిలిందన్నటువంటి కోణంలో ఒకవైపున తెలుగుదేశం అనుకూల పత్రికలు హైలైట్, రెండో పక్కన ఈ అంశం మీద ఏమీ మాట్లాడద్దంటూ చంద్రబాబు గారి వ్యాఖ్యలు, అది కూడా క్యాబినెట్లో మిగతా మంత్రులకి సందేశం. ఈ రెండిటి వెనకాల ఉన్న మర్మం ఏంటి? అదే సందర్భంలో సంక్షేమ పథకాలు వచ్చే నెల నుంచి ప్రారంభించి ప్రతి నెల సంక్షేమ క్యాలెండర్లు విడుదల చేసి మరి ఇద్దాం అన్నటువంటి కాన్సెప్ట్ యొక్క ఉద్దేశం ఏంటి? ఈ అంశాలకు సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే సార్. ఈ ఒక పక్కన ఇప్పటికే రాజకేశ్ రెడ్డి దగ్గర నుంచి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి దాకా అరెస్టులు అయిపోయింది. ఇక జగన్ దగ్గరకే అన్నటువంటి పాయింట్ ఒకవైపు చెప్తూ ఉన్నారు. బంగారం 450 కిలోలు కొన్నారు సదరు సంస్థలు, ఆ బంగారం అంతా జగన్ దగ్గరికి వెళ్ళింది, అంటే కింగ్ పిన్ దగ్గరికి వెళ్ళింది అన్నటువంటిది ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? సార్, ఇక్కడ బేసిక్గా మొన్నటి వరకు ఏమనుకున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా తప్పనిసరిగా అరెస్ట్ చేసే పరిస్థితి కల్పిస్తున్నాయి. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న కీలకమైన వ్యక్తులు, ధనంజయ రెడ్డి గారు కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ జగన్ గారే ఉండొచ్చు అనే వరకు పోయి చివరకు భారతీయ గారిని కూడా అరెస్ట్ చేస్తారేమో అన్నంత వరకు ఆ ప్రచారం వినింది గోవిందప్ప వాళ్ళ అరెస్ట్ సంబంధించి వచ్చినప్పుడు. కానీ ఇప్పుడు తాజాగా పరిణామాలు చూస్తుంటే కొంత కేవలం ప్రచారానికే దీన్ని పరిమితం చేస్తారా, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న అధికారులు కీలకమైన వ్యక్తులను అరెస్ట్ చేసి ఇక్కడికి ముగిస్తారా అనే కూడా ఒక అనుమానం కలుగుతుంది. కారణం ఏంటంటే ఒకటి, లిక్కర్ రిలేటెడ్గా ఉన్న కేసులో ఆరోపణకి కానీ మన రియాలిటీకి మధ్య చాలా వ్యత్యాసం అనిపిస్తుంది. అంటే ఏం జరిగింది, లిక్కర్లో ఉన్న ఆరోపణలు మంచి అట్ల జోలికి మనం వెళ్ళలేం. కానీ బేసిక్గా వస్తున్న ప్రధాన అలిగేషన్స్ ఏంటి, తెలుగుదేశం పార్టీ గతంలో చేసిన అలిగేషన్ ఏంటి, లిక్కరు సంబంధించి కొన్ని బ్రాండ్ని ఉద్దేశపూర్వకంగా, ముఖ్యంగా మల్టీ బ్రాండ్స్ కావచ్చు, కాస్ట్లీ బ్రాండ్స్ కానీ అన్ని రకాల బ్రాండ్స్ రానియకుండా సెలెక్టెడ్ బ్రాండ్స్తో వీళ్ళు సంబంధించినటువంటి లిక్కర్ ఉత్పత్తిదారులతో సిండికేట్గా మారిపోయి ఉత్పత్తి చేసి దాన్నే డిపోలకు పంపించి దాన్నే షాపుల్లో ఉద్దేశపూర్వకంగా అమ్మి ఇతర బ్రాండ్స్ని రానికుండా అడ్డుకున్నారు అనధికారికంగా. దీని అనేది ఒక ఆరోపణ. రెండోది, మనకు డిస్టిలరీ నుంచి డిపోలకు వస్తాయి, డిపోల నుంచి షాపులకు వస్తాయి. కానీ డిపోలకు వచ్చిన తర్వాత సీల్ అవుతుంది. సీల్ అయిందంటే ముద్ర పడుతుంది కాబట్టి ఆటోమేటిక్గా అది ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి వెళ్తుంది. అంటే 20 రూపాయలు ఒక భూమి ఉన్నింది అనుకోండి డిస్టిలరీలో, ఇంకో 180 రూపాయలు పనులు ఉంటాయి, మనకు తెలిసిందే. ఆ 180 రూపాయలు అడిగిపోతాయి, ప్రభుత్వానికి వెళ్తాయి. తెలుగుదేశం చేసిన ఆరోపణ ఏంటి, ప్రధానంగా అది డిపోలకు పోకుండా నేరుగా షాపులకు పంపించేసి ఆ ట్యాక్స్లు అంతా ఇల్లు తినేశారు. అందుకే క్యాష్ ట్రాన్సాక్షన్ పెట్టుకున్నారు తప్ప ఆన్లైన్ ట్రాన్సాక్షన్ పెట్టుకోలేదు. ఇవన్నీ ఫైనల్గా సోన్ ద్వారా జగన్ గారికి అందిపోయినాయి. ఇది ప్రధానంగా వాళ్ళు ఆరోపణ చేస్తుంది. అది నిజాలు ఏంటో విజిలెన్స్ వాళ్ళు చేస్తున్న మంచి అట్లు చూద్దాం. నా పాయింట్ ఏంటంటే దీన్ని ఎట్లా నిరూపిస్తారు? ఇప్పుడు డిస్టిలరీలకు సంబంధించినంత వరకు డిపోలు పోయి షాపులకు నేరుగా పోయాయి, డిపోలకు పోకుండా అనేది నిజమైతే సీల్ అయితే ఉండదు కదా. సీల్ అయితే రికార్డ్ అయిపోతుంది. సీల్ లేకుండా కొన్ని వందల బాటిల్స్, వేల బాటిల్, లక్షల బాటిల్ అయి ఉండాలి 5 ఏళ్ళు. కానీ ఏ రోజు కూడా సీల్ లేకుండా అమ్మేస్తున్నారు చూడు అనే ఏ ఆరోపణ మనకు రాలేదు, నిరూపించే ప్రయత్నం ఎవరు చేయలేదు. అది జరిగిందా లేదా ఇప్పుడు అనుమానం వస్తుంది. అట్లాంటి దాన్ని ఎట్లా నిరూపిస్తారు? లేదా ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో కరప్షన్ చేయాలంటే ఎట్లా ఉంటుంది? డిస్టిలరీ నుంచి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారికి అందాలి. 2 పద్ధతులు, వాళ్ళకు సంబంధించిన వ్యవస్థల్లో పెట్టుబడులు పెట్టడం, లేదా మనీ ట్రాన్సాక్షన్ ఎక్కడో ఒకసారి జరిగి ఉండడం. ఈ 2 ఎట్లా నిరూపిస్తారు? జరిగింది ఏదో పక్కన పెడదాం. కాబట్టి వారు ఆ రోజు చేసిన ఆరోపణలు, బయటికి చెప్తున్న వాటిని కలిపి చూస్తే ఎక్కడ కూడా టెక్నికల్గా కుదరట్లేదు, మ్యాచ్ కుదరట్లేదు. ఇదొకటి నాకు కనిపిస్తుంది. మీరంటూ బంగారుకి సంబంధించి కొన్నారు, ఎవరు కొన్నారు, ఎవరి పేరుతో కొన్నారు, ఇది ఎవరి పేరుతో ఉంది, అదే కదా ఫైనల్గా రికార్డుగా తేలుతుంది. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి వ్యక్తిని, ముఖ్యమంత్రి స్థాయిని, పాలసీ మేకర్స్ని దీంట్లో అరెస్ట్ చేయడం, అరెస్ట్ చేసి చట్టంలో దీంట్లో కేసులో ముద్దాయిగా నిలబెట్టడం అనేది ఆచరణలో నాకైతే సాధ్యంగా ఏమీ కనపడట్లేదు. అయితే మీకు తెలుసు, మన అందరికీ తెలుసు, అరెస్ట్ కావడానికి, కొన్ని రోజుల పాటు జైల్లో పెట్టడానికి విచారణ పేరుతో పెద్ద సమస్యగా ప్రభుత్వాలకి, వ్యవస్థలకు ఉండట్లేదు. విచారణ చేయాలంటే ఎవరైనా విచారణ చేయొచ్చు, ప్రభుత్వం సంస్థ యొక్క ఇష్టం, విచారణే కాబట్టి సమాచారం. విచారణ చేసి మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, ప్రైమసీ ఉంది కాబట్టి వీళ్ళని కొంచెం 1 వారం రోజులు లోపల పెట్టుకుని విచారించి పోలీస్ కస్టడీ తీసుకుంటే తప్ప నిజాలు రావు, లేకపోతే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ అనే పేరుతో కోర్టును ఒప్పించారనుకోండి, వారం 10 రోజులు రిమాండ్కి ఇవ్వడం కూడా ఇప్పుడు సాధారణంగా జరిగిపోతుంది. సుప్రీంకోర్టు చెప్పింది యథాలాపంగా రిమాండ్ ఇయ్యద్దని కూడా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.
కాబట్టి రిమాండ్ ఇచ్చే తీరు చూసినప్పుడు కొన్ని రోజుల పాటు అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం పెద్ద ఇష్యూ కాదు కదా. ఆ కోణంలో ఏమన్నా జగన్ గారిని తీసుకుంటారా అనేదాన్ని కొంత నేను కూడా అనుమానించాను. ఇప్పుడు చంద్రబాబు గారు కేబినెట్ లో చేసి చూసినప్పుడు ఇది ఒక దశ దాటిన తర్వాత నిలబడుతుందా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని 2 నెలల్లో 3 నెలలు లోపల పెడితే ఓకే. కానీ ఇప్పుడు తీసుకెళ్లి దాంట్లో ఏమీ చూపించకపోతే మినిమం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే మినిమం ఆరోపణకి లేదా విచారించాల్సిన వారిని లోపల పెట్టి విచారించాల్సిన మినిమం ఎవిడెన్స్ చూపించకపోతే వెంటనే బెయిల్ వచ్చేసింది అనుకోండి 4-5 రోజుల్లో, వారం రోజుల్లో, 10 రోజుల్లో చాలా ప్రాబ్లమేటిక్ గా అవుతాయి. అందులో జగన్ గారు కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు తలుపు తడతారు. కోర్టులు చట్టం అందరి ముందే సమానమైన ఒక వివిఐపిని విచారించినప్పుడు ప్రత్యేకంగా చూస్తుంది. మనం చంద్రబాబు నాయుడు గారు రిమాండ్ ఇచ్చేటప్పుడు మామూలుగా మిమ్మల్ని నన్ను ఇంకొక లాంటి సాధారణ వ్యక్తులు అయితే అటు రిమాండ్ రిపోర్ట్ ఇస్తారు, ఇటు రిమాండ్ అని చెప్పేస్తారు. కొన్ని గంటల తరబడి జరిగింది. కానీ వివిఐపి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగానే కోర్టులు వాళ్ళకి అనుకూలంగా మాట్లాడకపోయినా కొంచెం జాగ్రత్తగా చూస్తాయి. కాబట్టి ఆ రకంగా చూసినప్పుడు అంత సులభం కాదు జగన్మోహన్ రెడ్డి. అన్ని ఆరోపణలు కూడా జగన్ కోసం జరిగినాయి, జగన్కి ఇచ్చారు అంట, వాళ్ళు చెప్పారు, ఇవి తప్ప ఎక్కడ మనకు ఆధారాలు వాళ్ళు చెప్తున్న దాంట్లో విజిలెన్స్ సిట్లో ఏముందో మనకు తెలియదు కానీ చెప్తున్నాం. ఈ మధ్యకాలం వాళ్ళ పత్రికలు కొన్ని రాశాయి కదా, సరైన ఆధారాలు దొరకట్లేదు జగన్ గారి విషయంలో అనే మాట్లాడు అన్నారు. దానికి తోడు ఇప్పుడు ఇవన్నీ చూసినప్పుడు జగన్ గారిని వరుపు కూడా వెళతారు అని అనుకోవట్లేదు. కానీ ఒక లక్ష్యం అయితే నెరవేరిందని కానీ ప్రయత్నం చేశారు. అదేదంటే మీకు ఐడియా ఉంది, కేజ్రీవాల్ మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి, కానీ ఎంత కాదన్నా ఈ మద్యం కేసులో అరెస్ట్ అయితే క్యారెక్టర్ డ్యామేజ్ ఎంతో కొంత. అట్నే కవిత గారిని అరెస్ట్ చేసినారు. నిరూపితమైన తర్వాత ఒక మద్యం అనేది ఒక వ్యసనం, ఎక్కువ మంది తీసుకోవచ్చు కానీ, ఫ్యాషన్ గా చాలా మంది యూత్ కూడా తీసుకోవచ్చు కానీ అది ఆయన ఒక వ్యసనంగా చూస్తారు. అట్లాంటి వ్యసనం అనే ఒక నెగిటివ్ ఫ్యాక్ట్ మద్యం తాగుతాడు అంటే. కాబట్టి అట్లాంటి దాని కూడా వ్యాపారం చేసి 4 రూపాయలు సంపాదించుకుంటే నెగిటివ్ ఒక ఇమేజ్ ఇప్పడం కోసం మాత్రం గట్టిగా ప్రయత్నించండి. దాని కూడా ఎక్కువ కాలం నడదు కదా, వారం 10 రోజులు అయిపోతుంది. మళ్ళీ ఎక్కువ రోజులు నడిపారు అనుకోండి ఆర్ఎస్ చర్యలు తీసుకొని అంటారు. కాబట్టి అందువల్ల జరిగిపోయింది కాబట్టి ఇంకొద్దనుకున్నారా అనే పరిస్థితులు చూస్తుంటే ఇంకా వీడికి ఆగిపోయి వీడి వరకే చర్చ ఏడవ ఒకసారి ముగిస్తారా అన్న ఆలోచన అయితే నాకు. అంటే ఇక్కడ రాజ్ కేసిరెడ్డి కావచ్చు, లేకపోతే గోవిందప్ప, వాళ్ళకి సంబంధించినటువంటి సజ్జల శ్రీధర్ రెడ్డి, ఈ ముగ్గురికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా మద్యం ద్వారా వచ్చి వాళ్ళ సంస్థలో పెట్టుబడులు, వాళ్ళు చేస్తున్న వ్యాపారాలు కూడా దీని ద్వారా వచ్చినాయి అన్నటువంటిది వీళ్ళు చేసిన మొదటి ఆరోపణ. ఏది? ఈ లిక్కర్ కుంభకోణంలో ఫస్ట్ విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి అన్నారు, ఆ తర్వాత వీళ్ళని ముందు పెట్టారు, వీళ్ళే ప్రధానం అని చెప్పారు. రెండవది ఇప్పుడు బంగారాన్ని 300 కిలోలు 400 కిలోలు కొన్నారు, కొని ఇచ్చారు అన్నటువంటి పాయింట్ చెప్తున్నారు. ఈ రెండు ఇక్కడ సాక్ష్యం కిందకి చెల్లవంటారా? అంటే మీరు చెప్పిన దాంట్లో మొదటి పాయింట్ ఈ కసిరెడ్డి గారు కావచ్చు, సజ్జల శ్రీధర్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, భారతీ సిమెంట్, అది నిజంగా భారత్ సిమెంట్ కాదు, ఫ్రెంచ్ కంపెనీ టేక్ ఓవర్ చేసింది, ఇంటర్నేషనల్ కంపెనీ, వారు సంబంధం లేకపోవచ్చు. బట్ ఏదైనప్పుడు కూడా వీళ్ళు ముగ్గురుని ఆస్తులు యాడ్ నుంచి సంపాదించారంటే లిక్కర్ ఎవరైతే ఉన్నారో డిస్టిలరీస్ వాళ్ళు వీళ్ళ ద్వారా జగన్కి ఇచ్చారని అనుకుందాం కాసేపు. వీళ్ళకి ఇచ్చినట్టు నిరూపించాలి. ఫస్ట్ వీళ్ళ ఆస్తులు వీళ్ళకున్న ఆదాయానికి ఆస్తులకి మధ్య ఫస్ట్ విచారణ జరుగుతుంది. ఇప్పుడు గోవిందప్పు ఉంది, ఆయనకు 1000 కోట్ల ఆస్తి అక్కడ రికార్డు కొన్నాడు అనుకోండి, ఒక భూముల మీద పెట్టారు అనుకుందాం. 100 కోట్ల ఆస్తి విలువ చేస్తే పబ్లిక్ మార్కెట్ లో భూముల మీద పెడితే దాని రిజిస్టర్ వాల్యూ 10 కోట్లు కూడా ఉండదు, 10-15 కోట్లు ఉంటుంది. అక్కడ 10-15 కోట్ల వాల్యూ అతనికి ఉందా లేదా, వర్త్ ఉందా లేదా చూస్తారు. వర్త్ ఉంది అనుకోండి, ఇంకా చేయగలిగింది ఏం లేదు. ఆ డిస్టిలరీస్ ఏమైనా చెప్తారా? ఒకటి. 2, వీళ్ళందరూ ఆ అక్రమ ఆస్తులు సంపాదించుకుని అనుకుందాం, అవన్నీ జగన్ గారికి ఏం సంబంధం? టెక్నికల్ గా, నైతిక విషయాలు పక్కన పెడతాం, టెక్నికల్ గా ఎట్లా నిరూపిస్తారు జగన్ గారికి వాళ్ళకి లింక్ ఏంటి? ఇప్పుడు కసిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యాపార భాగస్వామి కాదు, అట్లే సజ్జల శ్రీధర్ అయినా వ్యాపార భాగస్వామి కాదు. ఇప్పుడు ఈయన గోవిందప్పకు సంబంధించినంత వరకు భారతీయ సిమెంట్ లో 1 ఆఫ్ ది డైరెక్టర్. నిజానికి భారతీయ సిమెంట్ డైరెక్టర్ కాదు ఆయన ఫ్రెంచ్ కంపెనీకి సంబంధించిన 1 ఆఫ్ ది డైరెక్టర్ ఉన్నారు. భారతీయ సిమెంట్ కి సంబంధించి రిప్రజెంటేటివ్ భారతీయ సిమెంట్, అంటే భారతీయ సిమెంట్ యొక్క ఆస్తులు దానికి షేర్లు అమ్మేశారు. అదేవిధంగా దాంట్లో ఇంకొక కేసు కూడా ఉంది కదా, ఆయన జిందాల్కి సంబంధించిన జిందాల్కి సంబంధించి 97 కోట్లు ఏదో భారతీయ సిమెంట్ అప్పుడు పెట్టాడు భారతీయ సిమెంట్ లో. అదే కదా కిట్ ప్రోకో అని చెప్పి కేసు పెట్టుండేది. ఆ దాంట్లో వాళ్ళు అమ్మేస్తే నాకున్న సమాచారం ప్రకారం ఒకళ్ళ దాదాపు 143 కోట్లకు అమ్మారట. దాదాపు ఇంకొక 50 కోట్లకు అదనంగా అమ్మారు. ఏది? వాళ్ళు షేర్లు కొనిన దానికన్నా భారతీయ సిమెంట్ లో 40-50 కోట్లు అదనంగా అమ్మారు, అంటే లాభానికి అమ్ముకున్నారు. అదే ఇప్పుడు కోర్టులో చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని మోసం చేయలేదు, మేము షేర్లు ఇష్టపూర్వక కొన్నాము, లాభాలకు అమ్ముకున్నాం రికార్డు చెప్తున్నారు. అందువల్ల కేసు నీరు కారుతాం. అందుకని ఇప్పుడు వాళ్ళకి వచ్చి అట్లా భారతీయ సిమెంట్కి లాభాలు వచ్చినట్టు, ఈ భారతీయ సిమెంట్ ద్వారా అమ్మిన షేర్లకి రిప్రజెంటేటివ్
గోవిందప్ప కాదని నాకు తెలిసి అంత కరెక్ట్ కాదనుకుంటున్నాను. గోవిందప్ప ఎవరికి రిప్రజెంటేటివ్? ఒకవేళ గోవిందప్ప డబ్బు షేర్లు ఏమైనా కొన్నాడా? ఇప్పుడు గోవిందప్ప 100 కోట్లు సంపాదించాడు అనుకుందాం, వాళ్ళు చెప్పినట్టు లెక్కర్ వాళ్ళ ద్వారా జగన్ గారు చెప్పేది తీసుకొచ్చా అనుకుందాం. ఆ 100 కోట్ల షేర్ కొన్నాడా గోవిందప్ప? ఇది మౌలికమైన అంశం. ఇప్పుడు ఒక కంపెనీలో భారతి గారికి ఒక 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి షేర్లు ఉంటాయి. నాకు లీగల్ తెలీదు, మీరే చెప్పాలి. ఇప్పుడు నన్ను దానికి వారు రిప్రజెంటేటివ్ గా డైరెక్టర్ పెట్టారు అనుకోండి, అది నా ఆస్తి అయిపోతుందా? నాకేదో జీతం ఇవ్వచ్చు అనుకుంటున్నాను, నేను నాకున్న అవగాహన మేరకు, ప్రాథమిక అవగాహన. గోవిందప్ప అలాంటి వ్యక్తి ఏది తెలియదు ఇప్పటివరకు వాళ్ళు చెప్పిన దాంట్లో. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు మీరు చెప్పిన ఆ ప్రాథమికమైనటువంటి ఈ ముగ్గురు సంపాదించిన ఆస్తికి జగన్ గారికి ఏమి సంబంధం? సంపాదించాలి లేదు తర్వాత ఇష్యూ. ఇది వస్తుంది. బంగారుకు సంబంధించి ఎవరు కొన్నారు, కొన్నోళ్ళకున్న ఆర్థిక పరిస్థితి ఏంటి, ఆ కొన్నోళ్ళు పలానోళ్ళకి ఇచ్చారనే దానికి రికార్డ్ ఏంటి? ఈ టెక్నికాలిటీస్ జరుగుతున్న ప్రాసెస్ చూసినప్పుడు ఇది పెద్ద నిలబడతాయి అని నేను అనుకోవట్లేదు. అంటే ఇక్కడ ఎస్పివై రెడ్డి అంటే నిన్న జగన్ మాట్లాడిన దాంట్లో కూడా వాళ్ళ మనిషే మన తరపున మాట్లాడతాడు, వాళ్ళ తరపున మళ్ళీ మన మీద వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్తాడు. ఇందులో కనబడినటువంటి వ్యక్తి ఎస్పివై డిస్టిలరీస్కి సంబంధించి సజ్జల శ్రీధర్ ఒక్కటే. ఆయన ఏమన్నా అప్రూవర్గా మారుంటాడు అనుకోవాలా? ఇప్పుడు నాకు తెలిసి డిస్టిలరీ అందరూ సాయి గారు మనకు వస్తున్న విమర్శ ఏంటి, వైసీపీ అదే చెప్తుంది, మేము ఒక్క డిస్టిలరీనైనా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన కొత్తగా ఇచ్చాము, అన్ని చంద్రబాబు గారు ఇచ్చింది అన్నారు, లేదా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చింది అంటున్నారు. అంటే దీని అర్థం ఏంటి? వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళే, తెలుగుదేశం పార్టీ వాళ్ళ డిస్టిలరీలు కొనసాగినాయి అంటే వీళ్ళు ఏమన్నా కొంతమంది అనధికారికంగా తీసుకున్నారా, ఇట్లాంటి విమర్శలు ఉన్నాయి. కానీ అనధికారికంగా తీసుకుని వాళ్ళు 60 మంది కూడా కేసు పెట్టాలి కదా. అయితే అప్రూవర్గా మారితే శ్రీధర్ అనే ఆయన వ్యక్తి ఎస్పీ రెడ్డి వాస్తవానికి వైసీపీగా తరపున గెలిచాడు, తర్వాత తెలుగుదేశంలో చేరిపినాడు. అయితే ఎస్పీ రెడ్డి ఏదైతే నంద్యాల డిస్టిలరీ ఉన్నాయో శ్రీధర్ అనే వ్యక్తికి సంబంధించి అప్రూవర్గా మీరు ఏం చెప్పాలి? అవునండి ఇది మా పేరుతో లైసెన్స్ ఉంది, కానీ తమ ఎక్స్ తమ వైసీపీ లీడరు దీన్ని అమ్ముకొని మాకు మాత్రం ఏదో కమిషన్ మాత్రం ఇచ్చేసి మినిమము మిగతా డబ్బులంతా వాళ్ళు తీసుకున్నారు అనేది చెప్పచ్చు కాక, ఒక ఉద్దేశం ఉన్నా లేకపోయినా చెప్పే అవకాశం దానికి ఎంతవరకు విచారించడానికి పనికి వస్తుంది. నేను తీసుకోలేదంటే ఏం చెప్తారు సమ్ యాక్ట్స్? ఏదైనా ట్రాన్సాక్షన్ ఉండాలి కదా వాళ్ళకి వీళ్ళకి మధ్య. వీళ్ళకి ఇప్పుడు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఈ డిస్టిలరీ దగ్గర డైరెక్ట్ గా డబ్బులు తీసుకుంటారా? లేకపోతే ఇట్లా జరుగుతాయా? ఏదైతే తీసుకునే వాళ్ళు ఇట్లా టెక్నికల్ గా దొరికేట్టుగా తీసుకుంటారా? కాబట్టి అప్రూవర్ గా మారినా పెద్ద ఏం కాదు. నిజంగా అప్రూవర్ గా మారే పరిస్థితి 20 డిస్టిలరీ మార్చుకోవచ్చుగా. సింపుల్ గా డబ్బుల కన్నా నిజంగా అప్రూవర్ మారితే ఏం చేస్తారు? వాళ్ళు తెలుగుదేశం ఆరోపణ ఉంది కదా, డిస్టిలరీలో మద్యం ఉత్పత్తి అవుతుంది, ఆ మినిమం 20 రూపాయలు 30 రూపాయలు వాళ్ళు కడతారు, డిపోలకు రాకుండా నేరుగా షాపులకి వెళ్ళి అమ్మేస్తున్నారు అనధికారికంగా. అందువల్ల గవర్నమెంట్కి ట్యాక్స్ పోయింది, అదే కదా మేజర్ 70-80% ట్యాక్స్లే కదా. అదంతా వీళ్ళు గవర్నమెంట్ పోకుండా వీళ్ళ చేతుల్లో తీసుకునేసినారు డబ్బులు అనేది. దీనికి ఇట్లా జరిగిన దానికి వాళ్ళు సహకరించుంటారు, సహకరించిన వాళ్ళు కేసు పెట్టాలిగా, మాకు ఇట్లా బెదిరించేశారని. ఇవేం కుదరట్లేదు. కాబట్టి ఎస్పీ రెడ్డి అల్లుడు ఏదో చెప్పినా ఎవరు మిడిల్ మ్యాన్ ఎవరన్నా కొత్త పేర్లు రావచ్చేమో కానీ సీఎం స్థాయిలో పనిచేసిన వ్యక్తికి లింక్ ఎక్కడక్కడ కుదిరే అవకాశం లేదు. అంటే ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే బంగారానికి 50,000 రూపాయలు అంటే 49,999 దాటి 50,000 రూపాయలు పెట్టి మనం ఏదన్నా కొంటే పాన్ కార్డు అడుగుతారు, 2 లక్షలు దాటిందంటే ఆధార్ కార్డు కూడా అడుగుతారు. అయితే ఇక్కడ 100 కిలోల బంగారం కొన్నారు డిస్టిలరీస్ వాళ్ళు అన్నది ఇప్పుడు ఇవాళ ఎస్టాబ్లిష్ చేసింది. ఆ బంగారం అంతా జగన్కి ఇచ్చారు అన్నటువంటిది. ఇది ఎలా ప్రూవ్ చేయడానికి వీలవచ్చును? అదే నాకు అర్థం కాదు. ఇప్పుడు కొన్నప్పుడు రిసిప్ట్ అయితే ఉండాలిగా. ఇప్పుడు ఉదాహరణకు బాంబేలో కొన్నారు అంటున్నారు. ఇప్పుడు ఒక సజ్జల శ్రీధర్ గారే ఏదైతే నంద్యాల డిస్టిలరీ పేరు వచ్చింది కాబట్టి అదే అనుకుందాం. వాళ్ళకి దీంట్లో 400 కిలోల్లో ఒక 50 కిలోలు వాళ్ళు కొన్నారు అనుకుందాం. కొనేసి సజ్జల శ్రీధర్ కొనేసి జగన్ గారికి ఇచ్చుండాలి, అంతే కదా లెక్క. మరి ఇప్పుడు ఫస్ట్ సజ్జల శ్రీధర్ అనే వ్యక్తి 50 కిలోలు కొన్నాడా? అంటే అధికారికంగా కొన్నాడా? కొనకపోతే ఇప్పుడు అధికారికంగా ఇప్పుడు ఉదాహరణకు వాళ్ళ ట్రాన్సాక్షన్ చూడాలిగా. ఆ బాంబేలో ఒక ఏదైతే కంపెనీ ఉందో, షాప్ ఉందో, ఆ షాప్ నుంచి అమ్మకాలు చూసి ఎక్కడికి పోయినాయి ఆ బంగారు, వచ్చింది బంగారు గిలి పోయింది అనేది నిరూపించాలి. ఫస్ట్ వాళ్ళు కొన్నట్టు నిరూపించాలి. ఒకవేళ కొనడానికి వాళ్ళకి రైట్ ఉండింది అనుకోండి, ఉదాహరణ మీరు అన్నట్టు 2 లక్షలు పైన అమ్మితే వాళ్ళు చూపించినచ్చు కూడా 100 కోట్ల రూపాయలు బిజినెస్ ట్రాన్సాక్షన్ జరుగుతున్న వాళ్ళు కాబట్టి మేము బంగారు కొనుక్కున్నాం అనుకున్నాం. చట్టపరంగా కొనుక్కునేసిన దాన్ని ఏం చేయగలం? టెక్నికల్ గా కొనడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటే ఏమి చేయలేము. ఆ కొనిని తీసుకెళ్లి జగన్ గారికి ఇచ్చినావు, ఎట్టిచ్చినావు, ఏది ఆధారం అనేది మౌలికంగా ముందుకు వస్తుంది. కాబట్టి ఇది విచారణలో ఎక్కువ రోజులు పెట్టడానికి ఇదంతా జరుగుతుంది. కాబట్టి ఇది విచారణ నుంచి మేము బాంబే పోవాలి, బాంబే నుంచి అమెరికాకు పోవాలి. అంతవరకు ధనంజయ రెడ్డి గారిని కానీ ఈయన కృష్ణమోహన్ రెడ్డి గారిని జగన్ గారికి ఓఎస్డీగా పనిచేసినాడు, ఈయన సెక్రటరీగా పనిచేసాడు. ఆ రోజు మొత్తం
సీఎంఓ నడిపిందే వీళ్ళిద్దరు, ఇప్పుడు కూడా నడుపుతున్నదే వీళ్ళిద్దరు, రేపు వస్తే కూడా నడుపుతారు కాబట్టి జగన్ గారు ఆల్రెడీ బెదిరిస్తున్నాడు కాబట్టి బయట వస్తే కష్టం కాబట్టి లోపల పెడతాం వాళ్ళని. ఇట్లాంటిది ఇప్పుడు ఉన్న వాళ్ళని కొంచెం ఎక్కువ రోజులు విచారించడానికి పనికొచ్చే ఆర్గ్యుమెంటే తప్ప అల్టిమేట్ గా ఫిక్స్ చేయడానికి ఇది సెట్ అవుతుందని అనుకోవట్లేదు. అంటే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకురావడం ద్వారా బంగారము మొన్న ఏం చెప్పారు, వీళ్ళిద్దరూ కూడా రోజు వెళ్ళి రాజకేశ్వరి రెడ్డి దగ్గర డబ్బులు పట్టుకొస్తారు సూట్ కేసులు బ్యాగుల్లో అని చెప్పారు. ఇప్పుడు ఈ గోల్డ్ చెప్తున్నారు. ఇదంతా కూడా జగన్ ఇంట్లో ఎంతో కొంత ఉంటుంది కదా తన సంపాదన పరంగా, కాబట్టి వీళ్ళందరూ ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా అని చెప్పి రేపు పొద్దున జగన్ ఇంట్లో సోదాలు లేకపోతే భారతీయ ఇంట్లోనూ వీళ్ళ బంధువుల ఇంట్లో ఏదైనా సోదాలు చేసి వాళ్ళ దగ్గర ఏదన్నా ఒకవేళ పాతది ఉన్నా లేకపోతే ఇంకోటి ఉన్నా అవి పట్టుకుని అది విట్నెస్ కింద చూపించచ్చు కదా రేపు పొద్దున. నిజంగా అంటే ఇప్పుడు ఒకటి ఇవన్నీ దేనికి పనికి వస్తాయి, పరదర్ విచారణ ఎక్కువ మంది విచారించడానికి, ఇదివరకు జగన్ గారిని విచారించడానికి. ఇప్పుడు జగన్ గారినైనా ఎవరినైనా విచారించడానికి ఏం సంస్థకి ఏం పెద్ద ఆధారాలు అవసరం లేదు, అనుమానం చాలు కదా. ఇవన్నీ వచ్చినాయి కాబట్టి మిమ్మల్ని మీ దగ్గర నుంచి మేము కొంత సమాచారం తీసుకోవాలనుకుంటున్నాం, రెండన్నా వీళ్ళు పోయినా ఇవ్వాల్సింది కదా ఎవరైనా సమాచారం. కానీ విచారించడానికి ఇవన్నీ పనికి వస్తాయి. అదేవిధంగా కొంతమంది ఆల్రెడీ జైల్లో ఉన్న వాళ్ళకి బెయిల్ కొంతకాలం నిరాకరించడానికి పనికి వస్తాయి. అంతకు మించి ఏమీ పని చేయదు. అయితే ఇప్పుడు జగన్ గారి ఇంట్లో సోదాలు చేస్తాం, ఆయన చెప్పాడు కాబట్టి అంటారు, నేను కూడా చెప్తా. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో అన్నాడు జగన్, అప్పుడేం చెప్తారు, పోతారా ఆ దగ్గరికి? అంటే ఒక సాధారణ వ్యక్తి కాదు కదా, మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కాబట్టి నిస్సందేహంగా ఇప్పుడు మీరు అన్నట్టు సమ్ ఎక్స్ సమ్ వై చెప్పాడు, మీ దగ్గరికే పోయినట్టున్నాయంటున్నారు, మేము ఒకసారి మీ ఇల్లుని చెకప్ చేయాలనుకుంటున్నాం అంటే బల ప్రయోగాలు చేస్తారంటే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. బల ప్రయోగాలు ఒక దశ దాటితే కోర్టులు జోక్యం చేసుకుంటాయి, ఒక పెద్ద పర్సనాలిటీ కాబట్టి. కాబట్టి వాళ్ళు చెప్పారు కాబట్టి మీ ఇంటికి వస్తాను అంటే అది కుదరదు. ఏం చేయొచ్చు, ఇంకా సాధారణ కోర్టులో వేసి చేసుకోవచ్చు. కానీ చర్చ వారెంట్ అయినప్పుడు జగన్ గారు నోటీస్ ఇస్తుందిగా, అలర్ట్ అవుతారుగా. ఇప్పుడు ఇతర కేసులు ఇప్పుడు వాట్ బేస్, మినిమం బేస్ అయితే చూపించాలి కదా. సమ్ ఎక్స్ చెప్పాడు, సమ్ వై చెప్పాడు అంటే ఇప్పుడు ఉదాహరణకు ధనంజయ రెడ్డి గారు చెప్పారు అనుకుందాం. ధనంజయ రెడ్డి గారు ఫస్ట్ కొని ఉండాలి కదా. ధనంజయ రెడ్డి గారి పేరుతో కొన్నట్టు వీళ్ళు చెప్పాలి, ధనంజయ రెడ్డి గారు ఒక 100 కిలోలు కొన్నాడు, ఆ 100 కిలోలు అనేది ఆయన ఐఏఎస్ ఆఫీసర్ గా దానికి వచ్చే జీతానికి దానికి సెట్ కాదు. ఇక్కడ 100 కిలోలు కొన్నాడు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. ఆ 100 ఆయన సెక్రటరీగా ఇన్నేళ్ళు పనిచేశాడు కాబట్టి మా అనుమానం జగన్ గారు. ఇట్లాంటి మినిమం ఎవిడెన్స్ అన్న చూపిస్తే అప్పుడు జగన్ గారిని సహకరించమని చెప్పి కోర్టు కోరొచ్చే తప్ప చర్చ వారెంట్ ముఖ్యమంత్రి ఇంట్లో, మాజీ ముఖ్యమంత్రి ఇంట్లో పోయేంత తీసుకుపోయినప్పుడు కోర్టుకి వెళ్ళి తీసుకురావాలి. కోర్టుకి వెళ్ళి తీసుకుంటే వీళ్ళు కూడా ఆర్గ్యుమెంట్ చేస్తారు. కాబట్టి బలమైన ఎవిడెన్స్ లేకుండా ఒక గౌరవప్రదమైన, ఇప్పుడు ఇంట్లో ఉదాహరణ మీకు గుర్తుంటే ఇదే కేసులో మిథున్ రెడ్డి గారు బెయిల్ విషయం సుప్రీంకోర్టు చెప్పిందేంటి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు టెక్నికల్ గా ఇచ్చింది. ఎందుకంటే మిథున్ రెడ్డి గారిని ముద్దాయిగా చేర్చుకుని ఆయన ఏదో ఉలిక్కిపడి బెయిల్ అడుగుతున్నాడు, మేము ముద్దాయిగా చేర్చలేదు, ఇట్లా బెయిల్ అడుగుతున్నారు మీరు, మనం ఇస్తూ పోతుంటే విచారణకు కుంటుపడుతుంది అని చెప్పాడు. దానికి కన్విన్స్ అయింది హైకోర్టు. దాన్ని సుప్రీంకోర్టు ఆ సందర్భంగా చెప్పిన మాట ఏంటి, లోక్సభలో ఒక పార్టీకి ప్రజా నాయకుడు చుట్టూ జరుగుతున్న విషయాలు, ఒక గౌరవం, ఇవన్నీ కూడా కొన్ని తీర్పులో లేదు కానీ వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. లోక్సభ పక్ష నాయకుడికి అట్లాంటివి చేసినప్పుడు మాజీ ముఖ్యమంత్రి విషయంలో చేయకుండా ఉంటుందా? ఇప్పుడు నా గౌరవానికి సంబంధించి మొదటి నుంచి 10 నెలలుగా తెలుగుదేశం వచ్చినప్పటి నుంచి అదిగో అరెస్ట్ చేస్తాం ఇవన్నీ ఆయన కూడా చెప్తాడుగా. కాబట్టి ఇందులో భాగంగా అనుకుంటున్నాం, మేము ఆధారాలు చూపండి అని అన్నారు అనుకోండి, కోర్టులు ఎట్లా జోక్యం చేసుకుంటాయి, ఎట్లా ఇస్తాయి? కాబట్టి ఇన్ని పరిమితులు ఉన్నాయి. కాబట్టి నేను అనుకుంటుంది ఏదైనా జగన్ గారిని వాళ్ళు అనివార్యంగా ఫిక్స్ చేయాలనుకుంటే, కేసులో ఫిక్స్ అయిపోయినా కనీసం అరెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి అవకాశం ఉంది. ఇప్పుడు కూడా మీ చుట్టూ ఉన్న ధనంజయ రెడ్డి గారు, మీ చుట్టూ ఉన్నందరూ మీతో కూడిన విషయాలు కొన్ని చెప్తున్నారు, మీ నుంచి కూడా మేము సమాచారం కోరుకుంటున్నాము అని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని రప్పించుకొని విచారించడానికి పోలీసులకి సిట్టికి ఏమి ఇబ్బంది ఏం లేదు, ఆయన పోవాల్సిందే. కోర్టుకి వెళ్ళినా కూడా అరెస్టు లాంటివి చేయొద్దండి, విచారణ సహకరించమంటుంది. ఆ సందర్భంగా ఏదైనా కొన్ని అంశాలు ఆధారంగా చేసుకొని మేము కొంత విచారించాలని రిమాండ్ పంపిస్తే కొంతకాలం చేయొచ్చు. అదే ఇట్లాంటివి చేయాల్సిందే తప్ప ఇట్లాంటి చర్చలకు పోవడం అనేది జరగదు. ఇది చేయాలంటే కేసు కన్నా పొలిటికల్ స్టెప్ తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక కేవలమైన విషయం మీద కోర్టుకు వెళ్తే వారం 10 రోజులు బెయిల్ వచ్చేస్తే బబాస్ అవుతుంది ప్రభుత్వం. అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు మినిమం ఎవిడెన్స్ చూపించారు, చూపించుకుని ఎట్టరుస్తారు. ఒకవేళ ఏ ఎవిడెన్స్ చూపించినా అదేంటి ఇప్పుడు తేలదు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 10 ఏళ్ళు అవుతుంది ఆ కేసు తెలియపల, అంతవరకు ఇది రాజకీయ కక్షగానే ఉంటుంది కదా. ఇప్పుడు ఏ పార్టీ అయినా అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద కేసులు పెడితే అది రాజకీయ కక్షగా మారిపోయింది. దానికి కారణం ఏ కేసు ఫిక్స్ కాదు. మన భారత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 1, 2, 3 తప్ప రాజకీయ నాయకులపైన పెడితే అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళు తమ ప్రత్యర్థి మీద కేసు పెడతారు, ఇది ఒక రివాజు అనే ప్రజలు వచ్చేసినారు. తప్పు ఒప్పుల జోలికి వెళ్ళట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అరెస్ట్ చేసిన తప్పు ఒప్పుల జోలికి వెళ్ళరు. అప్పుడు 52 రోజులు జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టాడు కాబట్టి చంద్రబాబు నాయుడు పిల్లలు ఆయన్ని ఇప్పుడు కనీసం 53 రోజులైనా పెడతారు. ఈ 10 నెలలుగా ఆ టీవీ ఛానల్ అదే చెప్తున్నాయి అని రాజకీయ చర్చ ముందుకు వచ్చేస్తుంది. కాబట్టి ఈ రాజకీయ చర్చని కూడా ఎంత తట్టుకోదలుచుకుంది తెలుగుదేశం పార్టీనే
రిస్క్ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన స్టెప్ ఉంటుందని అనుకుంటున్నాను. అంటే ఇందులో చిన్న లాజికల్ పాయింట్ కూడా ఉంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ సెర్చ్ వారెంట్, ఇప్పుడు అతను కేజ్రీవాల్ ఇంటిని సెర్చ్ చేశారు అప్పుడు సిబిఐ వాళ్ళు, ఈడీ వాళ్ళు. ఫస్ట్ చివరికి సచివాలయంలో కూడా సెర్చ్ చేశారు. అట్లాగే ఇప్పుడు జగన్ది సెర్చ్ చేయొచ్చు, సెర్చ్ వారెంట్ ఇవ్వడం కూడా పెద్ద కష్టం కాదు. రెండో పాయింట్ వచ్చేటప్పటికి మద్యంలో అరెస్ట్ అయినటువంటి కవిత వాళ్ళ పార్టీ ఓడిపోయింది, శాంతం 0కి పరిమితమైంది. కేజ్రీవాల్ ఢిల్లీలో దారుణంగా దెబ్బతిన్నాడు, పంజాబ్లో దారుణంగా దెబ్బతిన్నాడు. అంటే రాజకీయంగా పతనం అవుతున్నారు. ఆ ఆస్పెక్ట్లో చూసినప్పుడు ముందైతే కేసులు తర్వాత నిలుస్తాయా లేదా అన్నది పక్కన పెడితే పబ్లిక్లోకి అయితే అది వెళ్తుంది కదా, అది చేయడానికి ఏముంది అభ్యంతరం? నేను అది ఆ పాయింట్ లోనే ఉంటున్నారు అనుకుంటున్నాను. అంటే దాన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, 2 దశలు ఉంటాయి. ఇప్పుడు దాన్నే చర్చనీయాంశం చేసేసి బంబాట్ చేసి ఇట్లాంటి మద్యం లాంటి విషయంలో కూడా ఏదో చేసినారు అని ఒక మెసేజ్ పాస్ చేయడం. పాలిటిక్స్ లో 2 ఉంటాయి కదా, అరెస్ట్ చేయడం ఒకటే కాదు కదా. దాన్ని చర్చించి విచారించి ఇప్పుడు ముఖ్యమైన లాగి చివరకు ఎవరిని ఫిక్స్ చేయకుండా ఒక దశలో బెయిల్ వచ్చేసి ఒక 3 నెలలు 2 నెలలు జరిగింది అనుకో ఈ తతంగం, ఖచ్చితంగా కావాల్సిన రాజకీయంగా ఇట్లాంటి వాళ్ళ అనే ఒక చర్చ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది మొదటి అంశం. రెండు, అరవింద్ కేజ్రీవాల్ కవిత గారి కేసు చూసినప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అప్పటికే చాలా ఏళ్ల పాటు ముఖ్యమంత్రి ఉండడం, ఆయన మీద రావాల్సిన వ్యతిరేకత రావడం, బీజేపీ రిస్క్ తీసుకునింది, ఆయన సంగతి తేలుదామని రిస్క్ తీసుకునింది. ఇతర వ్యతిరేకతతో పాటు ఈ మద్యం కేసు కూడా అదనంగా ఆయన కేసి ఒక నిజాయితీ పరుడు అని ముద్ర ఆయన కాదు మద్యం కేసు కూడా చేస్తాడు. రెండు, దాంట్లో వచ్చిన సమస్య ఏంటి, ఒకటి పాలసీ డెసిషన్స్, కొన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, కొంతమంది ఇక్కడ ఆడు షాప్ ఉందాడు, కొన్ని లింక్ కుదిరినాయి. ఇక్కడ ప్రభుత్వ పాలసీ డిఫరెంట్ గా స్టార్ట్ అయింది, అదొకటి తేడా కనిపిస్తుంది. కవిత గారి విషయంలో కూడా కేసీఆర్ గారి కూతురు కావడం, 2 అంశం అప్పటికే ఓడిపోయింది అది బీఆర్ఎస్. ఇప్పుడు జగన్ గారు కూడా ఓడిపోయినాడు, దాంట్లో ఏమి డౌట్ ఏం లేదు. రెండోసారి కూడా ఎన్నికల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అందుకని ఆ కేసులో ఎట్లయితే కవిత గారిని వాళ్ళందరినీ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఉపయోగపడిందో అదే ట్రూ టెక్నికల్ గా జగన్ గారి విషయంలో సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు గతంలో మద్యం సంబంధించిన ప్రధాన ఆరోపణ, వాళ్ళు ఏమైనా ఆరోపణలు చేసుకోవచ్చు కానీ ప్రధానమైంది మనకు ఆ మల్టీ లెవెల్ బ్రాండ్ దొరకలేదు, ప్రజల్లో నుంచి వచ్చిన ఆలోచన. ఇది ప్రధానమైన కారణం. కాబట్టి ఏదో సెలెక్టెడ్ మద్యాన్ని తీసుకొచ్చి చేసినారు అనేంత వరకు ప్రజలు విమర్శిస్తున్నారు గత ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైంది, కొన్ని మల్టీ బ్రాండ్స్ వచ్చిన వాస్తవంగా వాళ్ళు చెప్పినట్టు నాణ్యమైన మద్యం తక్కువ ధరకి ఇవేం కావట్లేదు, మొత్తం వస్తున్నాయి కదా, వస్తున్నాయి. రెండోది విచ్చలవిడి తరం పెరిగింది కదా మద్యంలో. రెండోది వాళ్ళ ఎమ్మెల్యేలు పట్ల ఆరోపణలు వస్తున్నాయి కదా, అక్కడ వాళ్ళ మీద కూడా మ్యాక్సిమం వస్తుంది. రెండోది ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాల విషయంలో చెప్పిన మాట తప్పడం, పొలిటికల్ గా ఇవన్నీ కొంచెం తేడా వస్తా ఉంది. అంటే ఆడికి ఆ వ్యత్యాసం ఉంది. అందువల్ల పొలిటికల్ రిస్క్ తీసుకుంటే చర్చ వారెంట్ చేస్తారా, అరెస్ట్ చేస్తారా, ఏమైనా చేయొచ్చు, కానీ పొలిటికల్ స్టెప్ ఎంత తీసుకుంటారు అనే దాన్ని బట్టే ఆధారపడు. మామూలుగా అయితే జగన్కి వ్యతిరేకంగా పక్కన పేపర్లలో కథనాలు, సోషల్ మీడియా కథనాలు, ప్రతి నాయకుడు మాట్లాడమంటారు, ఎందుకు మాట్లాడట్లేదు మీరు, నేనే ప్రతిదాన్ని స్పందించాలా, మీరెందుకు స్పందించట్లేదు, మీకు అందరికి బాధ్యత లేదా అని అనేక సార్లు ఎమ్మెల్యేలని, ఎంపీలని, మంత్రుల్ని మందలించిన సందర్భాలు ఉన్నాయి. అట్లాంటిది మొట్టమొదటిసారి ఈ అంశంలో మీరెవరు మాట్లాడకండి అని మంత్రులకి చెప్పడం చంద్రబాబు గారి ఉద్దేశం ఏంటి? కేసు ఫైనల్ అయ్యి జగన్ని లోపల పెట్టబోతున్నాం, ఈ టైంలో వీళ్ళు ఏదన్నా మాట్లాడితే అనవసరమైన రాంగ్ డైవర్షన్ అవుతుందనినా, లేకపోతే ఏ ఉద్దేశంతో ఆ మాట అని ఉంటారు? 2 ఉండొచ్చు. మొదటిది ఇంకా చాలే జరగాల్సిన ప్రచారం జరిగిందన్నా ఆగిపోయిండొచ్చు. రెండోది మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి, చాలా మంది మంత్రులు నేను కూడా చూశాను, నెక్స్ట్ పెద్దిరెడ్డి, తర్వాత మిథున్ రెడ్డి, తర్వాత ధనంజయ రెడ్డి, ఆ తర్వాత జగన్, ఇంకా తర్వాత భారతి గారు, ఇట్లా పేర్లు చెప్పేస్తున్నారు మంత్రులు. రేపు మీరు అన్నట్టు వాళ్ళు ఒక స్టెప్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయదలుచుకున్నారు అనుకో, ఇప్పుడు ఆల్రెడీ చెప్పేస్తున్నారు కదా, ప్రజల్లో ఒక మెసేజ్ వెళ్ళింది కదా, ఏమని, ఆల్రెడీ మంత్రులే అరెస్ట్ చేస్తారంటే సిట్టు ప్రభుత్వానికి ఇది ప్రభుత్వం నడుపుతున్నట్టే కదా. అంటే ప్రభుత్వం అంటే పార్టీ, ప్రభుత్వ లీడర్షిప్. కాబట్టి వీళ్ళు ముందే మంత్రులు చెప్తున్నారంటే సిట్టుకు మార్గం. ఇప్పుడు చంద్రబాబు త్వరలో అరెస్ట్ అవుతాడని జగన్ ఏం చెప్పలేదు. వైసీపీలో చెప్పి అరెస్ట్ అయిన తర్వాత ఎందుకు అరెస్ట్ చేయకూడదు అన్నారు, కానీ అరెస్ట్ ముందు త్వరగా చంద్రబాబు అరెస్ట్ అని ఎక్కడ చెప్పలేదు. కానీ వీళ్ళు చెప్పేస్తున్నారు, చెప్పేది 10 నెలల నుంచి చెప్తున్నారు, ఇప్పుడు స్పెసిఫిక్ గా చెప్తున్నారు. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే రేపు ఏ కారణంతో అరెస్ట్ అయినా ముద్ర పడుతుంది కదా, మీరు ఆల్రెడీ చెప్పారు కాబట్టి అరెస్ట్ చేసినారు, ఇంక దీంట్లో విచారణ ఏముంది, ఎట్లా తెలియదు, ఎప్పుడు తెలుస్తుంది తెలియదు. కాబట్టి ఇది ఒక పొలిటికల్ గా నష్టం వచ్చే అవకాశం ఉంది, ఒక పాయింట్. రెండో పాయింట్, నాకున్న అనుమానం కూడా ఇంకా ఇంతకు మించి పోదలుచుకోలేదేమో అనేది కూడా ఉండొచ్చు. రెండిట్లో ఏది జరిగినా కూడా వీళ్ళు మాట్లాడకుండా ఉంటే బెటర్ అనే అంచనాకి ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్. తర్వాత ఒక క్రిందటిసారి కూడా మనం మాట్లాడుకున్నాం, ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ని వైసీపీ నుంచి లాక్కుంటోంది తెలుగుదేశం, కార్పొరేట్లను అటుకి టాన్ చేసుకుని. అదే సందర్భంలో కొన్ని చోట్ల ప్రతిఘటించి నిలబడుతున్నారు, చాలా చోట్ల లాక్కోగలుగుతున్నారు.
ఈ సందర్భంలో తెలుగుదేశం వాళ్ళు ఏం విమర్శిస్తున్నారంటే, కాకినాడలో అప్పుడు మా పార్టీ గెలిచినప్పుడు మీ ద్వారంపూడి వచ్చి లాక్కుపోలేదా, ఇప్పుడు నీతులు చెప్తారా అని అడుగుతున్నారు జగన్ మొన్న మాట్లాడినప్పుడు. అదే సమయంలో జగన్ ఏమంటాడు, తాడిపత్రిలో అవకాశం వచ్చినా కూడా నేను వద్దని చెప్పి మా నాయకుడిని హౌస్ అరెస్ట్ చేయించి చట్టబద్ధంగా చేయించానంటాడు. జగన్లో నైతికత ఉందా, కాకినాడలో జరిగినటువంటి దానికి జగన్కి తెలియకుండా జరుగుతుందా? అంటే సాగర్ ఇక్కడ ఇద్దరే ఈ విషయంలో. అయితే ప్రజలు దేన్ని తీసుకుంటారు అనేది ఇంపార్టెంట్. నిజానికి మున్సిపల్ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, లోకల్ బాడీ ఎలక్షన్లో వైసీపీ చేయకూడని కొన్ని తప్పులు చేసింది. అది మనందరూ కూడా ప్రధానమైన అంశాలు ఏంటంటే ఇనానమస్ల పేరుతో. ఇనానమస్లు సహజంగా జరుగుతాయి, ఎందుకంటే అధికారానికి వచ్చిన 1 yearకే జరిగినాయి కాబట్టి. సాధారణ ఇనానమస్లు, అధికార పార్టీకి ఉన్న జనరల్ అడ్వాంటేజ్, ప్రతిపక్షం వీక్నెస్ రీత్యా కూడా ఇనానమస్లు ఎక్కువ జరుగుతాయి. కానీ మోతాదు మించి జరిగినాయి, కొన్ని చోట్ల బలవంతంగా అప్లికేషన్ లాక్కోవడం, రిజెక్ట్ చేయడం జరిగిందనేది నిజం. అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ముద్ర పడింది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ రోజు అటు చేసినారు కాబట్టి మేము చేయకూడదా అనే దానికి విలువ లేకుండా పోతుంది. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని ఉపయోగించుకొని ప్రతిపక్ష పార్టీని ఎన్నికల్లో నన్నమస్లు ఇట్లాంటి చేశాడని విమర్శ ఉంది. కానీ ఇక్కడ ఇదేంది, 50 మంది కార్పొరేటర్లు ఉంటారు, తిరుపతిలో 47 మంది కార్పొరేటర్లు ఉన్నారు. దాంట్లో ఒకరే తెలుగుదేశం పార్టీని గెలిచారు, ఆయన డిప్యూటీ మేయర్ అయిపోయినాడు. కొన్ని చోట్ల అసలు లేనే లేరు, వాళ్ళే ఒకరిని రాజీనామా తీసుకుని మళ్ళీ అక్కడ డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు అయిపోతున్నారు. ఇది కొంచెం దానికి మోతాదు మిస్తా ఉంది, రూపం మారిపోయింది. అందువల్ల దానికన్నా దీని ఎక్కువ ప్రజలు ఏం గొడవ పడరు. వాళ్ళు చేసినట్టు వాళ్ళకన్నా ఘోరంగా చేస్తున్నారు వీళ్ళు అని ప్రజలు ఒకటి. వాళ్ళకి జగన్ ఏమన్నాడు, చంద్రబాబు దానికి కౌంటర్ ఏమన్నాడు, చంద్రబాబు గారు ఏమన్నారు, జగన్ గారు దానికి కౌంటర్ ఏమన్నారు అనేది ప్రాథమికంగా రాజకీయాల్లో చర్చనీయాంశం. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు, దానికన్నా ఘోరంగా ఉంది కదా అనే అభిప్రాయం కదా వచ్చినారు. ఇది తెలుగుదేశానికి నష్టం. అయితే కాకినాడ విషయం మీరు చెప్తుంటే నాకు గడి ఏంటన్నాను కాబట్టి నాకు గడి తెలియదు, జగన్ గారికి తెలిసి ఉండొచ్చు. కానీ ఇది తాడిపత్రి అనేది పాపులర్ అయింది, ఎందుకంటే తాడిపత్రి నియోజకవర్గం ఉన్న ప్రాధాన్యత. రెండోది, తాడిపత్రి నియోజకవర్గం అనేది ఒకే ఒక్క మున్సిపాలిటీ అనుకుంటా తెలుగుదేశం పార్టీ లీడ్ చేసింది. రెండిట్లో ఇది 16-18, రెండోది కాస్త ఎక్కువ గెలిచింది, ప్రకాశం జిల్లా. అంటే ఆ రకంగా చూసినప్పుడు బేసిక్ గా తెలుగుదేశం పార్టీ 98 ఓడిపోయిన సమయంలో 2 గెలిచింది, ఆ 2 పాపులర్ గా ముందుకు వచ్చేస్తాయి. ఆ రకంగా తాడిపత్రి అనేది పాపులర్ అయింది. రెండోది, దివాకర్ రెడ్డి తమ్ముడు ఆ రోజు చైర్మన్ గా ఎన్నికైనాడు. ఇప్పుడు ఆయన దాన్ని 100 సార్లు చెప్పినాడు, మిగతా వాళ్ళు చెప్పడానికి దివాకర్ రెడ్డి గారు తమ్ముడు చెప్పడానికి చాలా తేడా పాపులర్ అయింది. అది నిజంగా జగన్ ఈ విషయంలో హ్యాట్సప్. ఆయన అనుకుంటే ఒకరిని లాగడం పెద్ద సమస్య ఏం కాదు, ఆయన్ని అభినందిస్తున్నాను అని చెప్పాడు. అది పాపులర్ అయిపోయింది. మనకు తాడిపత్రి పాపులర్ అయినట్టు ఇంకేం పాపులర్ కాల. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందాగా ఉన్నాడని వాళ్ళే సర్టిఫికేట్ ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడా లేదు, అది ప్రాబ్లం. కాబట్టి ఇక్కడ వీళ్ళు సంబంధం లేని కార్పొరేటర్ని, సంబంధం లేని రిప్రజెంటేషన్ని బలవంతంగానో లేకపోతే ప్రెజర్ చేసో లేకపోతే తాయిలాలు ఇచ్చో ఏదైనా సరే అసహజం కదా. వాళ్ళు ఇష్టపూర్వకంగా పోయిన అసహజం. నిన్నటి వరకు పోయి 10 నెలలు ఉండగా పార్టీ మారినంటే సహజం ఎట్టవుతుంది. కాబట్టి అసహజంగా అనేది మోతాదు రూపాలు మారిపోయినాయి కాబట్టి ఆ రోజు వాళ్ళకి వచ్చిన చెడ్డ పేరు కానీ వీళ్ళకి ఎక్కువ వస్తుంది. దీంట్లో నైతికత ఏమి లేవు, వాళ్ళు కరెక్ట్ వీళ్ళు కరెక్ట్ కాదు. వాళ్ళు చేసిన పని వీళ్ళు చేసిన పని బేరేజ్ వేసుకుని ఎవరికి ఎక్కువ నష్టం, ఎవరికి ఎక్కువ లాభం అనే చర్చ తప్ప వాళ్ళు కరెక్టా వీళ్ళు కరెక్ట్ అనేది వాళ్ళ రూపంలో కరెక్ట్ కావచ్చు. కానీ మన రూపం వచ్చేసరికి మాత్రం ఈ మొత్తం ప్రాసెస్ లో ఏ మెసేజ్ ప్రజలకు వెళ్ళింది, ఏ మెసేజ్ రీచ్ అనేది ప్రామాణికం. రైట్. ఇకపోతే సంక్షేమ పథకాలు వచ్చే నెల నుంచి క్యాలెండర్గా ఇద్దామన్న బాబు గారి నిర్ణయాన్ని ఎలా చూస్తారు? ఆ క్యాలెండర్ అంటే ఎట్లా అనేది ఇక్కడ అర్థం కాని. ఇప్పుడే సాయి గారు బేసిక్ గా లాస్ట్ ఫైనాన్స్ ఇయర్ లో బహుశా అన్నదాత సుఖీభావాకు అనుకుంటున్నాను నేను, ఒక 5,000 కోట్లు కేటాయించారు. ఇది ముగిసిపోయిన ఆర్థిక సంవత్సరంలో 1 రూపాయన ఖర్చు పెట్టారా? పెట్టలేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులకి దాదాపు 11,000 కోట్లు కేటాయించారు. ఆచరణలో 6,000 కోట్లు ఎంతో సంథింగ్ ఖర్చు పెట్టారు. సగానికి సగం 40% ఇది ఖర్చు పెట్టాల. ఇట్లాంటి మొత్తం చూసుకుంటే ఒక 20 పైచీలకు వేల కోట్ల రూపాయలు అజెండాలో పెట్టినంత కూడా చేయలేదు. ఎందుకు? లాస్ట్ ఫైనాన్స్ ఇయర్లో, ముగిసిపోయిన ఫైనాన్స్ ఇయర్లో వీళ్ళు ఆర్థికంగా ఎంత అంచనా, బడ్జెట్ ఎంత రాబడి ఉంటుంది అంటే అప్పుల ద్వారా కావచ్చు, మల్టిపుల్ అన్ని రకాల రూపాయి రాక, మామూలు భాషలో చెప్పాలంటే రూపాయి రాక వేసిన అంచనాకి వచ్చిన దానికి 22,000 కోట్ల రూపాయలు తేడా వచ్చింది. 22,000 కోట్లు వీళ్ళ అంచనాలని అందుకోలేకపోయింది రూపాయి రాక. దాని ఫలితం ఏంటి? నేను చెప్పిన అన్నదాన సుఖీభావ 5,000 కోట్లు రూపాయి ఖర్చు పెట్టలేదు. ఇరిగేషన్ 2 నేను పాపులర్గా చెప్తున్నాను. ఇట్లా 22,000 కోట్లు కేటాయించిన దానికి తక్కువ ఖర్చు పెట్టారు, ఎందుకంటే రాలేదు 22,000 కోట్లు. ఇంకా కొన్ని కొత్త చేతిలోకి వస్తాయి పనులు గవర్నమెంట్లో. అందువల్ల 25,000 కోట్ల పైచీలకు ఆ రోజు చెప్పిన దానికన్నా తక్కువ ఖర్చు పెట్టారు ఈ రీజన్తో. నేను అనుకుంటున్నాను సాయి గారు, ఈసారి వీళ్ళు వేసిన అంచనా
బడ్జెట్ లో వచ్చే అవకాశాలు అనుకుంటున్నారు కదా, తెలుగుదేశం 3,30,30,000 కోట్లు 40,000 కోట్లు, నా అంచనా ప్రకారం ఒక 40,000 కోట్లు డెఫిసిట్ వస్తుంది అనుకుంటున్నాను. గతంతో పోల్చుకుంటే చరిత్రను చూస్తే ఇలా వేసిన అంచనాలు ఓవర్ అంచనాల వల్ల 40,000 కోట్ల రూపాయల దాకా అంచనాలు అందుకోలేదు. అంటే నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు కేటాయించిన దాంట్లో కూడా 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేరు, మినిమం 30,000-35,000 కోట్లు ఖర్చు పెట్టలేరు. ఇది నా పాయింట్. అంటే 35,000 ఖర్చు పెట్టి దేంట్లో తగ్గించాలి? ఇప్పుడు నాన్ అడ్మినిస్ట్రేషన్, నాన్ ప్లాన్ బడ్జెట్ 1 రూపాయి కానీ తగ్గించలేరు కదా, అది జరగని పని. ఇంకా ఆల్రెడీ మన పెన్షన్స్ ఆల్రెడీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ 4,000 రూపాయలది, దాంట్లో రూపాయి తగ్గించలేదు, అంటే లబ్ధిదారులు తగ్గించాల్సిన తప్ప రూపాయి తగ్గించలేరు. అన్న క్యాంటీన్లు నడిచేది నడుస్తుంది, గ్యాస్ సిలిండర్ ఇంకో 2 సిలిండర్లు పెరిగేది తప్ప తగ్గేది కాదు. ఇప్పుడు దాంట్లో ఇంకా దేంట్లో తగ్గించాలి? కాబట్టి అనౌన్స్మెంట్ చేసింది. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు చేసిన అనౌన్స్మెంట్ లో 2 సంక్షేమ పథకాలు అదనంగా, ఒకటి రైతు భరోసా, 2 అమ్మ తల్లికి వందనం పేరుతో చేసేది. ఈ 2 కూడా ఎంత అమలు చేస్తారో డౌట్. ఇది కాకుండా మిగతా సంక్షేమ పథకాల క్యాలెండర్ అంటే ఏం క్యాలెండర్ పెడతారు? అది మౌలికమైన ప్రశ్న. అంటే బడ్జెట్ లో అనౌన్స్ చేసిందే, బడ్జెట్ తల్లికి ఈ ఆడబిడ్డ నిధి లేదు, అదేవిధంగా ఇంకా చాలా సంక్షేమ పథకాలు లేవు. ఒక ముక్కలో చెప్పాలంటే 1,62,000 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల మేనిఫెస్టో యొక్క అస్యూరెన్స్, వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టో యాజ్ 1,62,000 కోట్ల రూపాయలు. జగన్మోహన్ గారు లెక్క చూసుకున్నా 60,000 కోట్ల పైకి ఖర్చు పెట్టే పరిస్థితి లేదు, వీళ్ళు అంతే చేస్తున్నారు లేండి. ఇంకో 5,000 కోట్ల పథకం, అంటే 1,00,000 కోట్లు విలువైనటువంటి సంక్షేమ పథకం అమలు చేయడం ఆచరణలో సాధ్యం కావట్లా. ఇక దేన్ని క్యాలెండర్ ఇస్తారు? ఏమైనా ఇస్తే ఇంకోటి ఇవ్వచ్చు. అదేంటంటే ఇప్పుడు రైతు భరోసా కేంద్రంతో సంబంధం లేకుండా డైరెక్ట్ గా ఒకే ఇన్స్టాల్మెంట్ 20,000 ఇస్తున్నారు కదా, దాని ఏమన్నా 3 దఫాలు ఇస్తామని క్యాలెండర్ పెట్టచ్చు. అదే కొత్త ఆలోచన ఏదో వస్తున్నట్టున్నారు, నిజమా మీరు చెప్పాలి. తల్లికి వందనం కూడా 3 దఫాలుగా లేదు, అది నిన్న కన్ఫర్మ్ చేశారు, అంతా ఒకేసారి ఇచ్చేద్దామని. చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి ఇస్తానంటున్నాడు. ఇది కూడా ఇస్తానని కాదు, ఒక సభలో వాడాడు. అది ఎట్లుంటుంది? చంద్రబాబు గారు మల్టిపుల్ గా మాట్లాడతారు కదా, ఇంప్లిమెంట్ చేసేనా అడిగినా అసలు విషయం తెలియదు. అంతవరకు రకరకాల చర్చలు వదులుతూ ఉంటారు. ఈ చర్చ వదిలాడు, ఒకసారి ఇది వదిలాడు, ఇప్పుడు కాదంటున్నారు, మల్టిపుల్ గా మాట్లాడుతున్నారు. ఎట్టన్నా మాట్లాడిన సాయి గారు, నా పాయింట్ ఏంటంటే కేటాయించిన దాంట్లోనే 30,000-40,000 కోట్ల రూపాయలు డెఫిసిట్ వస్తూ ఉంది. దాన్ని ఎక్కడో ఒకసారి చూపించాల్సిందే కదా. కాబట్టి ఆన్ గోయింగ్ లో చూపించలేరు, నాన్ ప్లాన్ లో చూపించలేరు, ఇంకేడ చూపించాలి? ఇక్కడే చూపించాల్సి వస్తుంది. ఎట్లా చూపిస్తారో ఇది వేచి చూడాలి. అందువల్ల క్యాలెండర్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఆయన చెప్పిన ఏదైతే 60,000 కోట్లు అన్నారో ఆ తరహా మాత్రం క్యాలెండర్ ఈ ప్రభుత్వం చేయలేదు. కారణం ఫైనాన్స్ సిచ్యువేషన్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో సోదాలు, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్, ఈ 2 ప్రధానమైన లక్ష్యంగా సాగుతున్నటువంటి కూటమి పాలనలో ఏడాది ముగిసే లోపు అది చెయ్యాలి అన్నటువంటి ఒక ఒత్తిడి పార్టీ అధినాయకత్వం మీద కార్యకర్తల నుంచి ఉన్నటువంటి నేపథ్యంలో జూన్ లోపుగా ఆ పని చేస్తారా చూడాలి.